ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇందాక మనం పెద్ద పెద్ద వినాయకులను చూస్తాం. ఇప్పుడు మనం చూస్తుంటే ఎంత బుజ్జి బుజ్జి వినాయకుడు ఎంత ముద్దుగా వస్తున్నాయంటే మన ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు చక్కగా. ఎంత ముద్దుగా ఉన్నాయో చూస్తున్నారు కదా. పైన అయితే నందీశ్వర్ మీద కూర్చొని డమరుక మీద వినాయకుడు, మనం ఇటు పక్కన చూడంగానే ఆంజనేయ స్వామి గెటప్లో ఉన్న వినాయకుడు ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నాయంటే హైలైట్ ఏంటంటే మనకి అక్కడ చూస్తున్నారు కదా, ఉయ్యాల్లో కూర్చున్న వినాయకుడు కృష్ణుడి రూపంలో కనిపిస్తున్నారు. ఎంత అందంగా ఉన్నారో చూస్తున్నారు కదా. చిన్న చిన్న వినాయకుడు ఎంత అందంగా కనబడుతున్నారో చూశారు కదా. మనకి ఇక్కడ చూస్తుంటే ఇంకా ఎంత బాగుందో చూశారు కదా వినాయకుడు అనేది. సో మనకి ఇక్కడ వినాయకుడు కృష్ణుడు గెటప్లో అంత చాలా చిన్న చిన్న వినాయకుడు. నాకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎంత యాక్యురేట్గా ఉందా ఆ వినాయకుడు మొహంలో చూస్తుంటే, ఆ చిరునవ్వు కానీ ఎంత బాగుందా కదా, ఉయ్యాలకు కట్టే విధానం కానీ. సో చూస్తుంటే ఒక్క ప్రశాంతంగా చూసినట్టుగా ఉంది నాకైతే. మనం ఇక్కడ చూస్తుంటే అక్కడ చూడండి, వినాయకుడు శివుణ్ణి పూజిస్తున్నట్టుగా ఆ కట్టుకున్న వస్త్రం కానీ పంతులు గెటప్లో ఎంత ముద్దుగా ఉన్నారో. పైన చూడండి మనకి. సో విష్ణుదేవి గెటప్లో ఉన్నట్టు లక్ష్మీదేవి కాలు మొక్కుతున్నట్టుగా అంత బాగుందా. మనం చూస్తుంటే వరాహదేవి రూపంలో కనబడుతున్నారు మనకి, 2 మూషికములతో ఉన్నది. సో అంత ముద్దుగా ఉన్నాయి. వీళ్ళెవరో నాకు తెలియదు. సో ఇక్కడ భజన చేస్తున్నట్టుగా 2 వినాయకులు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా, హరిదాస్ గెటప్లో ఉన్నారు. సో మనం పైన చూస్తుంటే డమరుక మీద కూర్చున్న వినాయకుడు కూడా సో బుజ్జి వినాయకుడు. ఇటు చూడంగానే నెమలి పింఛం పక్కన కూడా ఎంత ముద్దుగా ఎంత అందంగా కనబడుతున్నారు కదా. మనం ఇది కూడా చూడండి, నందీశ్వరు మీద కూర్చున్న వినాయకుడు ఎంత ముద్దుగా అంటే అసలు ఈ మొహం చూడంగానే ఒక తెలియని ప్రశాంతత అనేది. అదే మనం అక్కడ నెమలి పింఛంతో ఉన్న వినాయకుడిని అక్కడే చూసాము, అండ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. సో దానికి దీనికి కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. కానీ చూస్తుంటే ఆ వినాయకుడిని ఇట్లాగా చూస్తూ ఉంటే తెలియలేని ఏదో ప్రశాంతత ఉంది. సో మనది ఎక్కడో కాదు, ధూల్పేటలో ఉన్న వినాయకుల దగ్గర. సో ఇక్కడ మనకి చిన్న వినాయకుడి కాడి నుంచి పెద్ద వినాయకులు కూడా అన్నీ ధూల్పేటలో ఉన్నాయి. సో చాలా అందంగా మనం ఈ వినాయకుడిని చూస్తుంటే చూడండి, 2 సింహాలు మధ్యలో కూర్చున్న వినాయకుడు, వెనకాల అమ్మవారు కూడా. సో కొడుకుకి నేనున్నాను, ఒక కొడుకుకే కాదు మనందరికీ కాపులాగా ఉండే ఆ అమ్మ కూడా చాలా అందంగా ఉంది. సో టోటల్గా చూస్తుంటే మనకి అక్కడ చూడండి మొత్తం ఆరెంజ్ కలర్లో ఉన్న వినాయకుడు కూడా ఎంతో అందంగా ఉన్నారు. మనం ఇప్పుడు చూసిన వినాయకులను అయితే సో సంబంధించిన ఓనర్ మనతో ఉన్నారు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండ్ లాస్ట్ ప్రైస్ ఎంత తనతో మాట్లాడి, అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఈ షాప్ ఫుల్ అడ్రస్ అండ్ స్టార్టింగ్ ప్రైస్ లాస్ట్ ప్రైస్ ఎంత సార్? మై షాప్ నేమ్ ఇస్ సుర్వి ఆర్ట్స్, दुलपेट जुमेरात बाजार नियर ऑपोजिट लाला भवन हैदराबाद. स्टार्टिंग प्राइस कितना? स्टार्टिंग प्राइस 400 से लेके 12,000 तक है. बार्गेनिंग होता है सर? नेगोशिएबल प्राइस नेगोशिएबल रह रहा है. मार्केट के हिसाब से प्राइस अपना कम ही रहेगा. मॉडल्स ఎక్కడి నుంచి తీసుకొచ్చు? पूरे महाराष्ट्र से मॉडल्स लेके आए से, पुणे मुंबई से पूरे एंटिक पीसेस है अपने गाने पूरे वहाँ से लेके आए से. जैसे कि अभी झूले का है, ये 11K का है. अभी पगड़ी पे 5,000 का है. बैकग्राउंड के नीचे वो सब पूरे 6,500 के. वो पीछे का 9,000 का है. कहते कि वो सिद्धि विनायक 6,000. नंदी मिया डगरू महाराज और शंकर जी का डगरू महाराज पूरा 4,500. माता का है, अम्मा जी का माता का गणेश है, आपके लिए आएगा 11,500 तक आएगा. वहाँ पे मोर का है, नंदी महाराज का है, वो सब सेम रेट के 5,000 के. मोर का भी 5,000 का है. और यहाँ पर है ये 2,000 का, ये 500 का है, ये 400 का है, ये 700 के है. सब अलग अलग डिफरेंस है. नेगोशिएबल रहेगा प्राइस. कितना सुंदर विनायक 2,200 का है. सेम महाराष्ट्र. नेक्स्ट ईयर सर? नेक्स्ट ईयर भी सेम न्यू पैटर्न्स आते रहेंगे. इन फ्यूचर में जो भी रहेगा आएंगे, न्यू मॉडल्स न्यू मॉडल्स आएंगे.